అన్న ఎమోషను ఉండాలా వద్దా? ఇంకొకటి, ఎమోషన్ అనేది మనకి చిన్నప్పటి నుంచి అది న్యాచురల్గా ఉన్నది. అవును, మీరు ఎమోషన్ వద్దంటున్నారు. నేను ఎమోషన్ వద్దనులే. ఓకే, నా పాయింట్ ఒకసారి కంప్లీట్ చేస్తా. అది చిన్నప్పటి నుంచి ఎవరు మనకి ఆ, ఏడు అని ఇవన్నీ ఎవరు ఏం చెప్పలేదు. అది బై బర్త్లోనే ఎమోషన్ ఉంది కదా, ఉంది. మరి దాన్ని ఎందుకు మనం అది ఎలాంటి ఎమోషన్? అటాచ్మెంట్ ద్వారా వచ్చిందా, ఎగ్జిస్టెన్షియల్గా వచ్చిందా? ఇప్పుడు అమ్మ కనబడలేదని ఏడిచేవాడు ఉన్నాడు తప్ప, బామ్మడి తిట్టాడని ఏడిచేవాడు ఎవడు 3 ఏళ్ల వయసులో? అసలు ఇమేజే ఇది క్రియేట్ కాలేదు. ఆకలి కోసం ఏడుస్తున్నాడు, నన్ను హర్ట్ చేశాడని ఎవడు ఏడుస్తున్నాడు చిన్నగా ఉన్నప్పుడు? నా యొక్క లాక్కున్నప్పుడు ఏడుస్తుండు కదా, లాక్కున్నప్పుడు ఏడుస్తున్నాడు, కానీ అదే ఇవ్వకు, ఏది ఇచ్చినా తీసుకుంటున్నాడు. వాడికి తెలియదు అసలు. ప్రస్తుతం ఏదో ఆడుకుంటూ డిస్కంఫర్ట్ అంతే, మైండ్ దాంతో కాస్త ఆడుకుంటుంది, కానీ ఇది నాది అన్న భావన లేదు కదా. నాది అని ఏడుస్తుంటారు, తెలీదు. ఇస్తే పట్టుకుంటారు అంతే. అట్లా ఒకవేళ అది నువ్వు వాడు నిద్రపోయినాక మాయం చేయి, లైఫ్లో అడగడు. అట్లాంటిదే ఉండదు. ప్రస్తుతం దాన్ని పట్టుకున్నాడు అంతే. అదెందుకు? కోతి కుక్క పట్టుకుంటుంది ఒక కవరు, ఆడుకుంటే గుంత తిరిగి కూస్తుంది. తాత్కాలికంగా ప్రస్తుతం దాంతో ఉండాలని ఉంది, అటాచ్మెంట్తో కాదు. అయితే ఎమోషన్ న్యాచురల్గా ఉంది. ఎమోషన్ అనేది 3 సందర్భాల్లో ఉండదు. ఒకటి మరణించినప్పుడు, ఒకటి గాఢ నిద్రలో, మూడోది సమాధి అవస్థలో. మిగతా అన్ని సందర్భాల్లో ఎమోషన్ ఉంటుంది. కానీ ఎమోషన్ 2 రకాలు. ఒకటి సందర్భంలో వచ్చింది, రెండోది గుర్తు చేసుకోవడం వల్ల వచ్చింది. నేను గుర్తు చేసుకోవడం వల్ల వచ్చే ఎమోషన్ అబద్ధం అని చెప్తున్నాను. మెమొరీ ఉన్నప్పుడు గుర్తొస్తుంది కదా, గుర్తు రాని ఎమోషన్ ఇన్ఫర్మేషన్గా గుర్తొస్తే సరిపోతుంది కదా. సో దానికి నేను ఇచ్చిన ఎగ్జాంపులే, ఫ్రూట్ని డ్రై ఫ్రూట్ చేసే మనం పార్సిల్ చేసుకుంటాం కదా, ఫ్రూట్ చెడిపోతుంది. అట్లా ఏదైనా సంఘటన జరిగితే ఆ సంఘటన ఈరోజు అనుభవించావు, ఏడుపు వచ్చింది, రేపటికి డ్రై ఫ్రూట్ అయిపోవాలి. అది ఎమోషన్ లెస్ ఇన్ఫర్మేషన్గా మార్చుకోవాలి. అదే అనుభవం అంటే. అలా ఎందుకు మార్చుకోవాలి? నీ జీవితం హాయిగా ఉండటానికి. లేకపోతే ఒక చిన్న ఆలోచన లైఫ్ అంతా గుర్తొస్తూ ఉంటుంది, లైఫ్ అంతా ఏడుస్తూ ఉంటుంది, దానికి సొల్యూషన్ లేదు. నువ్వు గతంలోకి పోలేవు, ఆ మనిషిని మేల్కొల్పలేవు, ఆ మనిషిని బతికించలేవు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు పనిచేసే ఆఫీసు వాళ్ళ అమ్మాయిని బైక్ స్కూల్ నుంచి తీసుకొస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఇద్దరు పడిపోయారు, ఆ అమ్మాయి చచ్చిపోయింది, స్పాట్ డెడ్. అతను కూడా అన్కాన్షియస్ అయిపోయాడు. ఒక 3 days తర్వాత మెలకు వచ్చింది. అప్పటికే ఆ అమ్మాయి అంతక్రియలంతా అయిపోయాయి. ఆ అమ్మాయితో ఇతనికి అటాచ్మెంట్, అన్నని పిలిచింది ఆమె. ఎక్కడ పోయింది అంటే ఎట్లా చెప్పాలో అర్థం కాలే. ఫైనల్గా చెప్పారు, నీ నడుచుకుని బండి నడుపుతున్నావు కదా, చచ్చిపోయింది ఆమె. అట్లీస్ట్ 10 సంవత్సరాలు మధ్య ఏడ్చేవాడు. ఇప్పుడు నేను అంటుంది దానివల్ల ఏమిటి ఉపయోగం? నిజంగా ఉపయోగం ఉందంటే ఎవడొద్దన్నాడు? మేల్కోవాలి మనం. తప్పు జరిగినా ఎమోషన్ అక్కర్లే, కోర్స్ కరెక్షన్ మాత్రమే ఉంటుంది. ఒక సినిమా ఉంటుంది, సూపర్ స్టార్ కృష్ణ. అది కృష్ణ వల్ల ఒక అతను చచ్చిపోతాడు, వాడు దొంగ, కిరాయి రౌడీ. తర్వాత రియలైజ్ అవుతాడు. అప్పుడు ఆ అమ్మ బాధపడుతూ ఉంటుంది, కూరగాయలు తెచ్చుకుంటుంది ఆమెని, అంటది వాడు ఉంటే తెచ్చేటోడు అమ్మ, వాడు లేడు అంటాడు కదా. ఇవన్నీ విని వాడు ఆ ఇంటికి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ లేచి ఆవులకు గడ్డేసి పాలు వెతికి, అప్పుడు వాళ్ళమ్మ ఆశ్చర్యపోతుంది, ఎవరు ఈ పనంతా చేసింది. అప్పుడు వీడు నీళ్ళు తీసుకొస్తూ ఉంటాడు, కట్టె తీసుకొని కొడుతుంది వాడిని. నువ్వు అవలముండా వాడక నా కొడుకుని చంపింది కాకుండా నువ్వు మళ్ళీ వచ్చి మీద నుంచి పని చేస్తున్నావు పో అంటది. తోసేసినా కూడా కృష్ణ అద్భుతంగా యాక్ట్ చేశాడు. తోసేసినా కూడా లేచి తీసుకొస్తాడు. మొదనాష్టపడా, నువ్వు దయచేసి ఆ కుండ అక్కడ పెట్టరా, నువ్వు కూడా బాధ పెడుతున్నానంటే అప్పుడు ఒక మాట చెప్తాడు వాడు, నీ కొడుకుని చంపడం తప్పు, ఇన్నికి తీసుకురాలేదు, దయచేసి అర్థం చేసుకో, తప్పు జరిగింది, దానికి శిక్ష ఏమిటంటే నీ కొడుకు లేని లోటు నేను తీరుస్తాను, అతను ఏం చేశాడో అవన్నీ నేను నీకోసం చేస్తాను, నేను కూడా మారాను అని చెప్తే ఆమె నమ్మదు. కానీ ఒక కపుల్ ఆఫ్ మంత్స్లో ఒక చిన్న ట్రస్ట్ ఏర్పడుతుంది. బాబు భోజనానికి రామ్మంటే వస్తున్నానమ్మా అని పరిగెత్తుకుని తింటాడు. అలా జరుగుతుంది. అందుకని ఒక ఎమోషన్లో పడి కొట్టుకుపోకుండా దాన్ని కొత్త నీటితో నింపు, దానికి ఒక కొత్త అర్థాన్ని నువ్వు తెలుసుకో. ఎన్నిసార్లు బాధపడితే ఒక ఎమోషన్ క్లియర్ అయితే చెప్పు, ఎన్నిసార్లు బాధపడుతుంది దానివల్ల ఉపయోగం లేదు. అందుకని నా ఉద్దేశంలో
ఏదైనా ఒక ఎమోషన్ వర్తమానంలో వస్తే దానికి ఒక అందం ఉంది. కానీ ఆ వర్తమానం క్షణాలు దాటి 5 గంటల తర్వాత ఏడ్చి, 10 గంటల తర్వాత ఏడ్చి, 2 సంవత్సరాల తర్వాత ఏడ్చి, 5 ఏళ్ళ తర్వాత ఏడుస్తున్నావు అనుకో, అది పోయి ఇప్పుడు నీ యొక్క మైండ్లో తిష్ట వేసుకుని కూర్చుంది. అది నేను ఇబ్బంది పెడుతుంది మాట మాట. ఒక చిన్న ఎగ్జాంపుల్, కాళ్ళు ముళ్ళు దిగింది, నడుస్తున్న తగులుతూ ఉందని ఎంతకాలం గుంటుతో ఆగి ముళ్ళు తీస్తావా లేదా? అట్లా ఆలోచన తీసేయి. ఏం చేస్తే తీస్తావు అనే దానికి ధ్యానం వచ్చింది. మేము ఆలోచనవి కాదు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. భావోద్వేగాలు అవసరం లేదు. అవసరం లేదంటే భావోద్వేగాలని నువ్వు గతాన్ని భవిష్యత్తుని ఆధారం చేసుకుని క్రియేట్ చేసుకోడు. వర్తమాన భావోద్వేగాలు ఉన్నాయి, వస్తుంది భావోద్వేగం. అది నువ్వు తిరిగి క్రియేట్ చేసింది కాదు, కానీ మెమరీలో నుంచి వచ్చింది, అది నీది. ఇప్పుడు ఆ వ్యక్తికి సంబంధం లేకుండా నీ మెమరీలో ఉన్న ఆ వ్యక్తి గురించి నీకు నచ్చినప్పుడు ఒక కోతి కనుక దౌడకు పెట్టుకొని దానికి తీటలేసిన ప్రతిసారి దౌడ లోపల తీసుకొని నవ్వులుతూ ఉంటుంది ఫుడ్. ఇప్పుడు కావాలని బాధపడతాం మనం. అవును, గుర్తు చేసుకొని. అవును. ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియదు మైండ్. ఇప్పుడు రోజు షార్ట్స్ చూస్తాడు ఒకడు, లేదా రోజు ఒకటి పెగ్గేస్తాడు. అదే రోజు వాళ్ళ ఫాదర్కి యాక్సిడెంట్ అయ్యి ఐసీలో ఉన్నాడు. షార్ట్స్ చూస్తావా? చూడవు. సరైన సందర్భం వస్తే అన్ని పక్కకు జరుగుతాయి, సరైన అవగాహన వస్తే అన్ని పక్కకు జరగాల్సిందే. ఈ అబద్ధాలు ఏవి ఎక్కువసేపు ఉండవు. ప్రస్తుతం నువ్వు దానికి అవకాశం ఇస్తున్నావు, ఓకే, దాన్ని ఎంజాయ్ చేస్తున్నావు. దానివల్ల నీ ఎగ్జిస్టెన్స్కి ఒక మీనింగ్ దొరుకుతుంది కదా. దానివల్ల నీవు ఉన్నట్టు, నీవు ఉన్నందుకు అది ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది. అదే లేకపోతే నువ్వేవాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. చాలామంది ఆ పాత రోజుల్లో ఏ సెలబ్రిటీతో అయినా ఫోటో దిగేవాళ్ళు కదా, ఇంట్లో గొడవ పెట్టుకునేవాళ్ళు. ఎందుకు? ఇప్పటికీ సెలబ్రిటీతో ఎందుకు దిగుతారు ఫోటో? గొప్ప. నీకే విలువ లేదు కాబట్టి అది ఆలంబనగా చేసుకొని నువ్వు కొంత విలువ తెచ్చుకుంటావు. ఈ ఎమోషన్ కూడా అంతే. నేను జీవించి ఉన్నానని చెప్పే అంశం ఏది దొరకట్లేదు నీకు. ఏడుస్తే తప్ప తెలుస్తలేదు, ఒకడికి పచ్చడి నాకితే తప్ప రుచి తెలుస్తలేదు. క్యాకరే. ఒకటికి ఇట్లా చంపుకునే సీన్లు ఉంటే తప్ప కిక్ వస్తలేదు సినిమాలో. సటిలిటీ పోయింది. ఒకటి చాలా కొండ ఎక్కి ఎటెటో తిరిగితే తప్ప అమ్మయ్య ప్రయాణం చేసిన ఫీలింగ్ వస్తలేదు. ఇక్కడి నుంచి అక్కడ పోతే ప్రయాణం అనిపిస్తలేదు, నీకు తృప్తి వస్తలేదు. అంటే వాళ్ళు చూస్ చేసుకుంటుందా? అంటే సెన్సిబిలిటీ తగ్గింది, పోయింది అనమాట. అంటే నీవు విత్ ఎమోషన్ నీవు కంప్లీట్గా కనిపిస్తున్నావు, విత్ సాడ్నెస్ నువ్వు కంప్లీట్ అవుతున్నావు. అది తీసేస్తే నువ్వేమైపోతావని తెలుస్తలేదు అన్న. చాలా సందర్భాల్లో ఒక వైఫ్ ఒక హస్బెండ్, నేను నా లైఫ్లో చూసింది చెప్తున్నా, పేర్లు చెప్పకుండా, ఎప్పుడు గొడవ. అసలు ఈ గొడవలు నువ్వు సచ్చినా బాగుండు అని భార్య అనడం విన్నా నేను. సచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థమవుతలేదు మాకు. ఎందుకంటే ఆమె ఎగ్జిస్టెన్సే వాటిలో ముడిపడి ఉంది. ఇవి ప్రతిరోజు ప్రిపేర్ అయ్యి ఉండేది గొడవ పడ్డానికి. ఇప్పుడు గొడవ పడి లేకపోతే ఆమెకు అన్నం దిగుతలేదు, టైం పాస్ అవుతలేదు, ఇంకోటి పెళ్లి చేసుకుని ఇక రాదు. అందుకని రియలైజ్ అవ్వాల్సిన విషయం. ఇప్పుడు ఎవరన్నా బాధపడే వాళ్ళు ఉన్నారనుకో, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఇట్. ఒక్కటే చూస్తాను, ఇది వర్తమానపు బాధన నిమరేస్తున్నావా, అదొక్కటే నేను చూస్తాను. ఎవరైనా నిజంగా వర్తమానంలో ఏడిస్తే ఐ రెస్పెక్ట్ ఇట్. కానీ ఊరికూరికి ఖాళీ ఉండి గతంలో ఇట్లా జరిగిందని కన్నీళ్ళు పెట్టేవాళ్ళు ఉన్నారు. అది అజ్ఞానం కింద లెక్క, వాళ్ళ ఇష్టం అది. అంటే మనం ఎవరికి చెప్పడానికి లేదు తప్పు ఇది రైట్ అని. ఓకే, ఓన్లీ ఇలా ఉంటే బాగుంటుందని చెప్పడం వరకే నా పని. రెండోది, చెప్పడానికి ప్రమాణం నేనే. ఇది ఏ పుస్తకంలో రాసిన విషయం కాదు. ఎమోషన్ వద్దన్నారు లేదా ఉండాలన్నారు, కానీ వర్తమానంలో ఉన్న ఎమోషన్ ఎగ్జిస్టెన్షియల్గా కనిపిస్తున్నది నాకు. కుక్క వేయడం చూశాను, ఎలుక వేయడం చూశాను, ఒంటి వేయడం చూశాను, గుర్ర వేయడం చూశాను. నేను నా లైఫ్లో వెక్కి వేయడం చూశాను. కానీ అవి తలుచుకొని మెమరీనే లేనప్పుడు ఎట్లా వచ్చింది ఏడుపు? వర్తమానంలో కొన్నిసార్లు శారీరక బాధ వల్ల, కొన్నిసార్లు తాత్కాలికమైన చూసి 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 ఒక మెమరీ ఏర్పడుతుంది. ఒక చిన్న ఏమంటారు వేగ్ మెమరీ ఏర్పడుతుంది. కుక్కలో కూడా ఒక వ్యక్తి రోజు బిస్కెట్స్ వేస్తున్నాడు, హఠాత్తుగా ఆ వ్యక్తి ఇట్లా పడిపోయాడు అనుకో, ఆ బిస్కెట్ వేసే యాక్షన్ మిస్ అయింది కాబట్టి చిన్న దుఃఖం వస్తుంది దానికి. అంటే దానికి ఏం చేయాలో తెలియదు. మనిషికి ఉన్న భావోద్వేగాలు నవరసాలు దానికి లేవు కదా. అందుకని దానికి ఒక ఎక్స్ప్రెషన్గా వస్తుంది అని ఏడుస్తారు. కానీ అది లైఫ్ అంతా తలుచుకుని ఏమి ఏడవదు కదా అని నేను అంటున్నా. అది నెక్స్ట్ టైం మళ్ళీ బాధపడినప్పుడు అది తలుచుకొని ఏడవట్లేదని బాధపడదు, అలాంటిది లేదు. నెక్స్ట్ టైం బాధపడితే అది ఇంకొక కారణం అయి ఉంటుంది, గతం కాదు.
అబ్సల్యూట్లీ నో. ఇది ఎట్లా తెలుసు అంటే నాకు ఒక కుక్క చెప్పింది. ఒక కుక్క చెప్పింది నాకు. నాకు చాలామంది కుక్క తెలుసు. అయితే మన మనసులో ఏర్పరచుకున్న ఇమేజ్, ఆ ఇమేజ్కి నీవు ఇచ్చే ప్రాధాన్యతనే మనకి ఎమోషన్గా మారుతుంది అనేది ఇప్పుడు ఒక సైకాలజీ. ఓకే. ఇప్పుడు రమణ మహర్షికి ఎమోషన్ ఉండే అవకాశం లేదు, ఎందుకంటే ఇమేజ్ లేదు కాబట్టి. మీకున్న ఎమోషన్, వర్తమానపై ఎమోషన్ కూడా లేదు. వర్తమానంలో అందరికీ రమణ మహర్షికి ఉంటుందండి, అదే చెప్తున్నా. ఓకే. నువ్వు రకరకాల పనులు చేస్తున్నప్పుడు ఎమోషన్ వస్తుంది వర్తమానంలో, అంతే తప్ప బాధించే ఎమోషన్ ఎప్పుడు బాధించదు. ఎమోషన్ అనేది ఒక స్పందన, ఒక సహజ స్పందన. చేయి దెబ్బ తాకితే అమ్మ అన్నట్టు మనసుకి ఏదో అప్పటికప్పుడు దెబ్బ తాకింది, అప్పటికప్పుడు అమ్మ అన్నది అది, అంతే తప్ప ఇప్పుడు నా కాలుకి ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు అబ్బా అన్నా అనుకో, ఏమైంది సార్ అంటే ఒక 5 ఏళ్ల క్రితం దెబ్బ తాకిండే ఇప్పుడు గుర్తొచ్చిందంటే వాడిని ఏమంటాం మనం? అరే పిచ్చోడా, దెబ్బ నొప్పి లేదు భయ్యా, అప్పుడెప్పుడో ఇక్కడ ఏరియాలో నొప్పి ఉంటే గుర్తు తెచ్చి నేను అబ్బా అబ్బా అంటున్నా అంటే వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? సేమ్ థింగ్ విత్ మైండ్ ఆల్సో. అంతకుమించి ఏమి తెలుసుకొని బాధపడేదంతా అజ్ఞానంతో వచ్చింది. పరిపూర్ణాన్ని పెడితే బాగుంటుంది. పరిపూర్ణ అజ్ఞానం. ఓకే. తలుచుకోవద్దు, పూర్తి వర్తమానంలో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఉందాం, ఇక్కడ ఉండు, మాట్లాడుతున్నాం, ఇది అయిపోయింది. ఆ రోజు మనం ఉడిపిలో చేసిన టాకరా నేను మర్చిపోలేము, అది తప్పది, అయిపోయింది. అది పాత నీరు కొట్టుకుపోయింది, మళ్ళీ తలుచుకునేది లేదు. నువ్వు జీవితాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇదే పద్ధతి. ఇట్లా ఎప్పటిదప్పుడు అన్నదే లైఫ్. ఎప్పటిదప్పుడు భోజనము, ఎప్పటిదప్పుడు మూత్రము, ఎప్పటిదప్పుడు చిట్టు, ఎప్పటిదప్పుడు ఆకలి, ఎప్పటిదప్పుడు నిద్ర. చూడు ఎంత బాగుంది, ఎప్పటిదప్పుడే, ఎప్పటి చెమట అప్పుడే. ఇప్పుడు కష్టపడితే చెమట వచ్చేసింది, స్నానం చేస్తే పోయింది, మళ్ళీ వచ్చింది. అంతేగాని దీన్ని తలుచుకోవడం ఎందుకు లేవు, ఎప్పటిదప్పుడు వస్తుంది ఇది. ఒక్కడిని చూపి నాకు ఒక 11 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఆ రోజు తిన్న పప్పు నాకు ఇంకా గుర్తుందని చెప్పేటోడు ఎవడు ఉంటాడు? ఉండదు. అది మన మనోఫలకంలో ఇప్పుడు తిన్నాము, అరే భలే ఉందిరా భోజనం, తాత్కాలికమైన ఎమోషన్ ఉందా? భలే చేసావమ్మా స్వీటు. ఆఫ్టర్ 5 days తర్వాత నీ స్వీటు నాకు బాగా నచ్చింది చేసి పెట్టంటే నువ్వు మళ్ళా పడ్డావా మన దాంట్లో, మెమరీలో పడ్డావా. అప్పుడు బాగుంది కానీ ఎట్లా చేసినా ఓకే, తింటది అంటే సూపర్ అన్నట్టు. అది మళ్ళీ అలా వచ్చినా ఓకే, ఇలా వచ్చినా ఓకే అంటే అద్భుతం అసలు బేసికలీ. అట్లా మన మనసులో ఇమేజెస్ ఏర్పరచుకోవద్దని కృష్ణమూర్తి చెప్పాడు. నేనెవరు అంటే ఏ ఇమేజ్లు లేనివాడని రమణ మహర్షి తాత్పర్యం. శుద్ధమైన మనస్సు అంటే నిలిచిపోని ఆలోచనలు, ఏ ఆలోచనలు నిలిచిపోకుండా ఉన్న ఒక క్లీన్ స్కై. అందుకని ఇంతకుముందు మనం వస్తుంటే అనుకున్నది మన టాక్కి భూమి, ఆకాశాన్ని చూడాలంటే పక్కకు జరపాలంతే. ముందు సినిమా తెర చూడాలి. 2 తలకాయలు అడ్డం వచ్చినా ఏం చేసినావు? పక్కకు జరుపుతావు. సేమ్ థింగ్ లైఫ్ని అర్థం చేసుకోండి, లైఫ్కి అడ్డు వచ్చి అన్నింటినీ పక్కకు జరపాలి. జరిపితే ఏమవుతుంది? ఉన్నది కనిపిస్తుంది. ఆ ఉన్నది ఏమని చెప్పారు? నేను అనంతుణ్ణి, నేను ఆకాశాన్ని, నాకు ఇళ్ళలు లేవు, నాకు పరిధులు లేవని పాడినవాళ్ళు ఉన్నారు. స్వామి రామతీర్థ లాంటి వాళ్ళు. ఐఎమ్ బౌండ్లెస్ అన్నాడు ఓషో. యూ కెనాట్ డిస్క్రైబ్ మీ అన్నాడు కృష్ణమూర్తి. బౌండ్లెస్, నాకు పరిధే లేదు. ఐఎమ్ ఎటర్నల్ అన్నాడు ఒకడు. ఐఎమ్ ఓమ్ని ప్రజెంట్ అండ్ ఓమ్ని పొటెంట్ అన్నాడు ఒక మహర్షి. అందరు ఇదే చెప్పారు, నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు అడవిలో పడుకున్న కుక్కకి బౌండరీ లేదు, ఆకాశం అంతా దాందే. మనిషికి బౌండరీ ఉంది, చిన్న ఇల్లు అనుకున్న ఆ 4 గోడల మధ్యన తన పరిధిని ఇరికించుకున్నాడు వాడు. నేను అంటున్నా 4 గోడల మధ్యన పడుకో, కానీ నీ పరిధి ఆకాశమే అనుకుని పడుకో, నువ్వు చేయవలసింది అంతే. మనిషి అట్లా అనుకోడు, ఎందుకంటే వాడి సోచ్ చాలా లిమిటెడ్. అందుకని దీనికి జవాబు ఏం లేదు. ఏ ఇమేజెస్ పెట్టుకోవద్దు. ఒక వ్యక్తి గురించి ప్రేమని అనుభవించు, కానీ దాన్ని ఒక ఇమేజ్గా మార్చుకోకనే ప్రేమతో సంఘర్షణ. నువ్వు ఒకప్పుడు అట్లా ఉన్నావు, ఇప్పుడు ఇట్లా ఉన్నావు. ఒకప్పుడు నేను పలకరిస్తాను ఈ అనే దానివి, ఇప్పుడు ఊ అంటున్నావు. ఒకప్పుడు నవ్వినట్టు నువ్వు నవ్వట్లేదు, తెలుసా? వాడికే తెలియదు వాడు ఎట్లా నవ్వాడు. ఆ రోజుల్లో నన్ను బాగా దగ్గర తీసుకుని ఏందది ఎవరికి తెలుసు, ఎప్పటిదప్పుడే. చాలా రియల్ లైఫ్లో కూడా కలిసినప్పుడు ఒకలా ఉంటుంది, 1 monthకి ఒకలా ఉంటుంది, 3 years తర్వాత పట్టించుకోకపోవడమే కరెక్ట్. అంతే, దట్స్ హౌ లైఫ్ గోస్. అలానే వెళ్తుంది. కానీ అట్లా ఉంటుంది కదా. ఇమేజ్ అంటే ఎప్పటికి కదలనిందని
అట్లా ఒక మనిషి గురించి ఒక ఇమేజ్ ఏర్పాటు చేసుకొని ఆ ఇమేజ్ ద ప్రిజం అంటారు దాన్ని, ఆ రంధ్రాల్లో నుంచి చూస్తున్నావు మనిషిని, దాంతో నచ్చాడు. సో నా దృష్టిలో నువ్వు జారిపోయావు తెలుసా అంటే ఏదో అంటారు అసలు వాళ్ళ నోటికి వచ్చిందంటే. అట్లాంటిది ఏమీ లేదు. నేను చిన్న కథ విన్నా, అది అరగోనస్ అనే ఒక కార్టూనిస్టు డైలాగ్స్ లేకుండా రాసిన స్టోరీ కార్టూన్స్తో. నాకు అసలు ఫస్ట్ టైం చదివినప్పుడు అంటే దాంట్లో డైలాగ్స్ ఏముండవు, మనమే కథ అల్లుకోవాలి. ఆ తర్వాత రోజుల్లో సినిమాలు కూడా పెట్టాడు ఎవడో, తెలుగు సినిమాలో హిందీ సినిమాలో చూశాను నేను. మేబీ నేను చెప్తే మీకు కూడా గుర్తు రావచ్చు, కానీ వెరీ రేర్. ఒక అతను బైనాక్యులర్ అమ్ముతూ ఉంటాడు. బైనాక్యులర్ ఇక్కడే అమ్ముతున్నాడు. బైనాక్యులర్ తెలుసా? బైనాక్యులర్ అంటే ఇట్లా చూస్తే దూరంగా ఉన్నది కనిపిస్తుంది, దగ్గరగా బైనాక్యులర్ పెట్టుకున్నాడు. ఇప్పుడు అడిగాడు ఎంత దూరం కనిపిస్తుంది అంటే చార్మినార్ కనిపిస్తుంది సార్. ఇప్పుడు ఇక్కడి నుంచి చెప్తున్నా చార్మినార్ కనిపిస్తుంది అంటే నువ్వు నమ్ముతావా? ఎవరికో అది చార్మినార్ ఆడేయడం పెద్ద కథలు చెప్తున్నాడు. సార్ పెట్టుకొని చూడండి సార్, మీకు కనిపిస్తే తీసుకోండి, లేకపోతే లేదంటే వాటి కళ్ళకి ఇట్లా పెట్టుకోగానే వాడు చార్మినార్ బొమ్మ పెట్టాడు. అటు తిరిగి గోల్కొండ కనిపిస్తుంది, ఇటు తిరిగి గోల్కొండ బొమ్మ పెట్టాడు. ఇటు చూడు మహేష్ బాబులు కనిపిస్తే, ఇటు తిరిగి మహేష్ బాబులు, సూపర్ తీసుకున్నాడు. ఇంటికి వస్తే ఏం కనిపిస్తలేదు. వాడు ఆ బైనకులు కూడా అడ్డం పెట్టాడు, చూడలేకపోతున్నావు. అట్లా నీ యొక్క మనసుకి ఎన్నో అడ్డంకులు పెట్టాం మనం. అమ్మ ఒక ఇమేజ్, పిల్ల ఒక ఇమేజ్, పిల్లలు ఒక ఇమేజ్, ఉద్యోగం అయిపోయాయి కథం బాధ్యతం అక్కడక్కడే కొట్టుకొస్తున్నాం. దాన్ని దాటితే కదా మనం చూసేది. అందుకని ఇమేజ్లు ఒక లేని చోటనే లైఫ్ అనేది. ఏది ఉందో అది, ఏది ఉంటే అది. ఇమేజ్ని మాత్రం చూడు. మనసు ఇమేజ్ అంటే మనసులో ఉదాహరణకు నా పట్ల నీకున్న అభిప్రాయం ఒక ఇమేజ్గా మారుతుంది. ఎప్పటిదప్పుడే చూడు, ఎంత బాగుంటుందో లైఫ్. ఉదాహరణకు నేను కోపడ్డాను, ఎందుకో కోపడుతున్న పిచ్చోళ్ళలాగా. ఇప్పుడు ఇమేజ్గా మార్చుకోకు. అప్పుడు ఇమేజ్గా మార్చుకుని నువ్వు నెక్స్ట్ డైలాగులు వస్తుంది, ఈయన ఎప్పుడు కోపడతాడు, ఇదికి వస్తుంది అన్నట్టు. అక్కడ ఇమేజ్ లేకపోతే అప్పుడప్పుడు కోపడతాడు, అప్పుడు నవ్వుతాడు, ఒకసారి డ్యాన్స్ చేస్తాడు, వాడు ఇష్టమే. నేను మా మోహన్ గారు చెప్పలే, ఇతను ఎవరో చెప్పంటే ఏం చెప్పిండు లాస్ట్లో? ఈడో తిక్కోడు అని చెప్పిండు. దాన్ని చూసి కరెక్ట్ వ్యాఖ్య అది. వాడు అనవసరంగా చెప్పలే, వీడు మంచోడు చెడు తిక్కోడు. వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు, వాడు తిక్కోడు. అది వాడి పర్సెప్షన్. అట్లా అంటే నా ఉద్దేశం ఒక స్పష్టతలో నుంచి పని చేయడం. దానికి కావాలంటే ఇమేజ్ ఉండకూడదు. మరి ఎప్పుడైనా సినిమా చూస్తే, ఇప్పుడు నేను సినిమా చూస్తున్నా మహేష్ బాబు సినిమా, ఇమేజ్ లేకుండా చూస్తా. సినిమా కథ కోసం వెళుతా. మహేష్ బాబు చూడడానికి ఎవడు పోతాడు? నేనైతే పోను. హీరోని చూడడానికి ఎవడు పోతాడు? నేనైతే పోను. అప్పుడు మనకి కథ పక్కకు జరిగి వ్యక్తి ఇంపార్టెంట్ అయిపోలే, ఇమేజ్ని చూస్తుంది కదా. అందుకని మన లైఫ్గా చూడాలి. ఉన్నది ఉన్నట్టు అంటే ఇమేజెస్ ఏర్పరచుకోకుండా, దానికి అభిప్రాయాలు ఏర్పరచుకోకుండా, ముందస్తు ధారణలు ఏర్పరచుకోకుండా, శాశ్వత అభిప్రాయాలు ఏర్పరచుకోకుండా అని చెప్తున్నారు. నేను కూడా చెప్తున్నాను. ఏమొస్తుందంటే ఏమి రాదు. యు ఎక్స్పీరియన్స్ రియల్ పీస్. నిజమైన ఆనందం అనేది ఉన్నది. సద్గురు సుబ్రహ్మణ్యం ఒక మాట చెప్తాడు, ప్రశాంతత లేనివాడికే ప్రశాంతత అనుభవం అవుతుంది, అజ్ఞానికే జ్ఞానం అనుభవం అవుతుంది, దరిద్రునికే సంపద అనుభవం అవుతుంది. నిజంగా ఆనందం నిలిచిపోతే అనుభవించేవాడు ఆనందం ఉండదు అంటాడు. ఇది కొంచెం లోతైన విషయం అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు నీకు ఆరోగ్యం వస్తుంది పోతుంది అనుకో, అప్పుడు ఆరోగ్యం తెలుస్తుంది నీకు. ఆరోగ్యం వచ్చింది, ఇప్పుడు 20 ఏళ్ళు పోలేదు, నీకు ఆరోగ్యం కూడా తెలియదు. అది తెలియదు కాబట్టి నువ్వు కూడా లేవు. ఒకటి తెలియాలంటే తెలుసుకునేవాడు ఉండాలి, తెలియబడేది ఉండాలి. అందుకని జ్ఞానోదయం వస్తుంది పోతుంది. లైఫ్లో క్లారిటీ వస్తుంది పోతుంది. ఆనందం వస్తుంది పోతుంది. ఒకరోజు వచ్చి నిలబడతాయి ఇవన్నీ, ఇంక పోదు, బాత్ ఖతం హోగా. అది వచ్చినప్పుడు వచ్చిపోయి ఉంది కాబట్టి టైంలో తెలుస్తుంది అన్నట్టు అది నిలబడ్డది. ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటే హెల్త్ వచ్చింది, మరి ఎప్పుడు అనారోగ్యం వస్తే ఎవరికన్నా తెలుసా? కానీ సంవత్సరం అయింది రాలేదు, 2 years అయింది రాలేదు, 3 years, అట్లా అప్పుడు తెలుస్తుంది ఓహో ఆరోగ్యం నిలబడ్డదని. అట్లా అది వచ్చిపోతుంటేనేమో ఇది ఉన్నందుకు అది ఉన్నందుకు తెలుస్తూ ఉంటుంది. అందుకని నా కంక్లూజన్ ఏంది, అట్లీస్ట్ నా అనుభవంగా నేను జీవిస్తున్నది, నాకు ఎవ్వరి పట్ల ఏ ఎమోషన్ లేదు. ఐ యాక్సెప్ట్ డెత్ అండ్ ఐ యాక్సెప్ట్ మిస్టేక్ మానవ సహజం. ఇక్కడ ఎవడు పర్ఫెక్ట్గా లేడు. విమానాలు కూలిపోతున్నాయి, తప్పు జరుగుతుంది భయ్. దాన్ని
ఇలాగే జరగాలని కాకుండా అప్పటికప్పుడు తాత్కాలిక ఉడంబడిక కోసం మనం పని చేసుకుందాం. అంతేగాని నువ్వు వేస్ట్ ఫెలో, నేను నీతో పని చేయను అని ఒక ఇమేజ్ ఏర్పరచుకున్నావు అనుకో, నువ్వు ఒక మనిషిని కోల్పోయావు. మనిషిని కోల్పోయినా కూడా ఇమేజ్ అట్లే ఉంటుంది. వాడిని తలుచుకున్న ప్రతిసారి ఆ ఇమేజ్ బయటకు వస్తుంది. తద్వారా నీకు ఎప్పుడు మనసు డిస్టర్బెన్స్గానే ఉంటుంది. ఇప్పుడు నీకు ఏదన్నా గుర్తుపెట్టుకునే లక్షణం ఉందంటే, నిన్ను ముగ్గురు తిడితే చాలు నువ్వు లైఫ్ అంతా సఫర్ కావడం. ఒకటి తర్వాత ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. అందుకని ఏది గుర్తుపెట్టుకోదు, గుర్తుంటుంది. అందుకని దాంట్లో ఉన్న ఎమోషన్ తీసేసేయాలి. దానికి చిన్న సాధన, ఎప్పుడన్నా ఏదైనా ఏది చెప్తే ఎమోషన్ వస్తుందో అది న్యూట్రల్గా చెప్పాలి కొంతకాలం. ఉదాహరణకు ఫాదర్ గురించి చెప్తే ఎమోషన్ వస్తుంది నీకు, నువ్వు ప్రిపేర్ చెప్పాలి. ఫాదర్ గురించి ఒక విషయం చెప్పాలి, చెప్తుంటే మళ్ళీ ఎమోషన్ వచ్చింది ఆపేసేయాలి. మళ్ళీ 3వసారి చెప్పాలి, 4వసారి, 5వసారి నువ్వు ఇన్ఫర్మేషన్గా చెప్తావు. ఈ విషయంలో మా అమ్మ నేను లిబరేట్ చేశాను. మా అమ్మ ఎప్పుడు మాట్లాడినా విపరీతంగా ఏడ్చేది. ఎందుకు ఏడుస్తున్నావంటే, నాకు వస్తుంది నా దుఃఖం, గతం తలుచుకుంటే అని. ఇదేంది న్యూసెన్స్, నువ్వు నాకేం చెప్పకుండా ఎట్లా, ఎవరికి నీవు కాబట్టి ఎవరు చెప్పుకోవాలంటది. మళ్ళీ మా బహుత్ రోనా ధోనా. అప్పుడు నేను ఈ ప్రయోగం చేశాను మా అమ్మ మీద. న్యూట్రల్గా చెప్పు. న్యూట్రల్గా ఎట్లా చెప్పాలి, సినిమా కథ చెప్తా చూడు. హీరో వచ్చాడు, హీరో పోతుంటే విలన్ కారుతో గుద్దితే హీరో చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత పోలీసులు వస్తారు అన్నా, కానీ హీరో చచ్చిపోతే ఏడుస్తలేవు నువ్వు. అట్లా ఇన్ఫర్మేషన్గా చెప్పు. ఇన్ఫర్మేషన్లో ఎమోషన్ ఉండదు. ఎలా చెప్పాలి అంటే, నువ్వు చెప్పేది నేను చెప్తా చూడు. ఎగ్జాంపుల్, ఇట్లా ఒకనొక రోజు హఠాత్తుగా ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత చాలామంది వచ్చారు, ఏడ్చారు, ధన సంస్కారాలు అయినాయి. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితి బాగాలేవు, ఆ తర్వాత కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇట్లా ఇన్ఫర్మేషన్ చెప్తున్నా నేను. కానీ ఒక దగ్గర ఆగిపోయి అటకాయించలేదు నేను. ఒక్కసారి అట్లా చెప్పవే అమ్మా అంటే, ఓరో చెప్పిందా, ఫ్రీ అయిపోయింది ఒక్కటేసారి. కానీ ఆ ఒక్కసారి చెప్పడానికి 50 సార్లు పట్టింది. నాకు ఓపిక ఉంది కాబట్టి ఆమెతో ప్రయోగం చేయించా. ఈ ప్రపంచంలో ఎవ్వడికి నీ మీద ఆసక్తి లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, పుట్టుకుని చచ్చిపోయిన ఓ హాఫ్ అన్ అవరో పావు గంటనో అంతే. అది కూడా చాలా ఎక్కువ. లతా మంగేష్కర్ చచ్చిపోతేనే 5 నిమిషాల ప్రోగ్రామ్ ఇచ్చారు టీవీలో. ఆమె అన్ని పాటలు పాడితే 5 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ ఇచ్చారు. మనం ఏం పాట పాడి, చిట్టి పాట కూడా వాడలేదు నేను. అందుకే ముందే ప్రిపేర్ అయి ఉందాం. ఈ ప్రపంచం మనం గుర్తించుకుంటే ఏమిటి, లేకపోతే ఏమిటి, ఉన్న కాసేపు ఎంత బాగుంటున్నాం. చివరికి ఒక్క మాట, నువ్వు ఆలోచించుకోండి, మీరు ఆలోచించుకోండి, నేను ఆలోచించుకొని చెప్తున్నా, నువ్వు ఆలోచించుకో. ఒక వ్యక్తి మీద స్థిరమైన అభిప్రాయం లేనివాడే ఆ వ్యక్తి యొక్క స్నేహాన్ని అనుభవించగలడు. స్థిరాభిప్రాయం ఉన్నవాడు స్నేహం అనుభవిస్తలేడు. అభిప్రాయాన్ని బేరీజ్ వేసుకుని స్నేహం మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పుడు కుక్కతో మనకు అభిప్రాయం లేదు, అందుకే కుక్కను కలిసినప్పుడు మస్తు ఉంటుంది, థ్రిల్ ఉంటే జూలీ గిజ్జి అంటారు. కుక్క నీ పట్ల స్థిర అభిప్రాయం ఏర్పరచుకుంది అనుకో, అది రాదు. ఇంకా అది అభిప్రాయం ఏర్పరచుకోలేదు కనుకనే నీ దగ్గర తోకుక్కుంటూ వస్తుంది. ఎవ్రీ టైం తోకుక్కుంటూ వస్తుంది. ఎవ్రీ టైం నువ్వు కూడా కుక్క మంచిది చెడ్డదని కాకుండా, మా కుక్క ఇంక ఎంతకు మించి ఏమి లేదు, ఇంకా దాన్ని వెళ్ళేస్తావు అట్లా. ఒకసారి ఒక జోక్ చదివాను ఇంగ్లీష్ సినిమాలో, కార్టూన్ సినిమాలో. ఒక ఇంటికి వెళ్తానే ఆ కుక్క వస్తుంది. ఆ కుక్క రాగానే కుక్కని పిలిచి వాడి ఇట్లని కుక్కని ఇళ్ళకి లేస్తాడు. జస్ట్ దాని పుట్ట మీద జూజు జూజు అని అంటుంటాడు అనమాట కుక్క మీద. అప్పుడు వాళ్ళు ఆవిడ ఉంటుంది, నువ్వెవరింటికని వెళ్తే అట్లా ఎవరిని నిలకలేసింది పుట్ట మీద వృత్తేకి ఎట్లుంటుంది అని అడుగుతాను. అంటే ఆబ్వియస్గా బాగుండదు. ఎందుకు, మనిషికి అభిప్రాయాలు ఏర్పరచుకుంటాడు కాబట్టి బాగుంది. మర్చిపోయే వాడితో నువ్వు ఏమన్నా చేయొచ్చు. అందుకని నిజమైన ఫ్రెండ్షిప్, నా ఫ్రెండ్షిప్ నా సైడ్ నుంచి ఎప్పుడు పోలేదు, అవతల వాడి నుంచి పోయింది చాలా. ఇక్కడ వాళ్ళు అభిప్రాయం ఏర్పరచుకున్నారు, వీడు మంచోడు, వీడు చెడ్డోడు, వీడిది అని. మనకు ఎవరున్నా నేనున్నాను, ఎవరు లేకపోయినా నేనున్నానన్న చిన్న స్పృహ ఎప్పుడు కోల్పోదు. ఎల్లకాలం మనుషులు మనతో ఉండరు. ఇంకోటి, రోజు మొత్తంలో మనుషులు మనతో ఉండరు. రోమియో జూలియట్ కూడా నిద్ర వస్తే దూరం జరిగి పడుకోవాల్సిందే. ఇది సత్యం, కఠోర సత్యం. మనకెవ్వరు లేరు అన్నది కఠోర సత్యం. అందుకని ఇమేజ్ ఏర్పరచుకోకుండా, ఒక స్థిరాభిప్రాయం ఏర్పరచుకోకుండా, ఒక అవగాహన కలగాలి అంతే. స్థిరాభిప్రాయం అక్కర్లేదు అని నా అబ్జర్వేషన్. అందుకని ఇప్పుడు ఎమోషన్ ఉండాలా అంటే ఉండని. మనకి దీంట్లో ఎగ్జిస్టెన్షియల్గా కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ గుర్తు తెచ్చుకునే ఎమోషన్ లేదని మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు నాకు నువ్వు ఫోన్ కిందేసావు, నీ అమ్మ చేతులు చక్కగా చేస్తలేవు, పక్షవాతం వచ్చిందా నీకు అన్న, ఇది వర్తమానపు ఎమోషన్. ఫేక్ ఎమోషన్ ఏది, ఒక వారం తర్వాత నేను నీకు ఫోన్ ఇచ్చిన, వద్దు ఆమెకి ఇయ్యకు
ఆమె కింద నూకుతుంది, ఇది రాంగ్. చాలామంది చేస్తారు ఇది. గురువు ఏం చేస్తాడు, ఎవడు తప్పు చేశాడో మళ్ళీ నెక్స్ట్ వాడికే పని చేయాల్సిందే, వాడికే అప్పచెప్తాడు. ఎందుకంటే గురువు దాన్ని క్యారీ చేస్తలేడు, అంతే, అంతకుమించి చేయాలి. మిగతా వాళ్ళందరూ క్యారీ చేస్తారు. వద్దు, వాడు మెల్లగా ఎనిమిది స్టార్ట్ అయిపోతుంది, నువ్వు తప్పు చేయలేదా, నువ్వు పెద్ద కథలు చెప్తున్నావు, ఇట్లాంటి వాళ్ళు. సో వర్తమానపు ఎమోషన్ చాలా బ్యూటిఫుల్. అది ఏదైనా తలుచుకొని ఎమోషన్ వెరీ బ్యాడ్, అది కొంప ముంచుతుంది. ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎప్పుడో చచ్చిపోయిన వాడు గుర్తొస్తున్నాడా, ఎప్పుడో నువ్వు యవ్వనంలో ఉన్న లవర్ గుర్తొచ్చాడా, ఎప్పుడో నీకు అవార్డు ఇచ్చారు అది గుర్తొచ్చిందా? అవసరం లేదు. అంటే వర్తమానాన్ని నువ్వు మిస్ అయిపోయినావు. ఇదేం నేరం కాదు. నేను అట్లా నేర్చే వాళ్ళకి ఏడ్చే వాళ్ళకి అగైనెస్ట్ కూడా కాదు, ఏడ్చుకొని దాని నష్టం ఏమీ లేదు. అది కూడా మంచి టైంపాస్ ఉంటుంది. కానీ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయాలన్నా, ధ్యానం యొక్క సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాలన్నా, జ్ఞానోదయం అంటే ఏంది, ఆత్మజ్ఞానం అంటే ఏంది తెలుసుకోవాలన్నా, వేదం అర్థం కావాలన్నా, ఉపనిషత్తు అర్థం కావాలన్నా ఫస్ట్ నీ మనో ఆకాశం క్లియర్గా ఉండాలి. లేకపోతే ఇంపాసిబుల్. అప్పుడు ఓన్లీ ఇంటలెక్చువల్గా మాత్రమే అర్థమవుతుందని నేను చెప్పాలనుకుంటున్నాను.